పిల్లాడితో అన్నాడు, నేను రాసింది ఏదో రాశా, తీను. INRI, యూదుల రాజుగు నజరేయుడైన, ముందన్నారు పెట్టు పెట్టు ఎగతాళికి పెట్టు, రాజు 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 అని పెట్టి అన్నారు. మళ్ళీ తర్వాత అమ్మో నిజంగానే రాజా ఏంటో నాకు డౌట్ వచ్చింది, తీసేయి 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 అన్నారు. తీయను అన్నదేదో అన్న, పెట్టిందేదో పెట్టా, తీయనంటే తీయను. దేవుని యొక్క బిడ్డ ఈ రాత్రి లేక ఈ మధ్యాహ్నం మీరు గమనించవలసింది ఏంటంటే, యేసయ్య దేవాలయములోనికి వెళ్ళి అన్నాడు, ఇది దొంగల గుహ కాదు, వ్యాపారపుటిల్లు కాదు, ఇది దేవుని మందిరం. ఇక్కడ ఆరాధన ఉండాలి, ఇక్కడ కార్యాలు జరగాలి, ఇక్కడ స్వస్థతలు జరగాలి. ఎప్పుడైతే ఇక్కడ వినండి ఈ వాక్యంలో వాళ్ళను పడద్రోశాడో, పారగొట్టాడో, పారిపోయారో, దేవుని కార్యం అక్కడ జరిగింది. జరిగిందా లేదా? ఏం జరిగింది? గుడ్డివారు, కుంటివారు దేవాలయములో ఆయన యుద్ధకు రాగా జరగాల్సింది అది. నువ్వు వ్యాపారం చేయడానికి కాదు, ఇది ఏం చేయడానికి చెప్పండి. నిన్న ఎవరు వచ్చారంట, వచ్చి ఇక్కడేమన్నా 4 మంచి మాటలు ప్రభువుని గురించి చెప్తారా అన్నారంట. అమ్మ అసలు పెట్టిందే అది చెప్పడానికి అని అనపోయారు అన్నా నేను. అలాంటిది ఏముండదు అయ్యారు. మేలైనది చెప్పడానికి, కీడు నుండి తప్పించడానికి. మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని జుట్టు పట్టుకుని బాధకుండా ఉండాలంటే వారికి సువార్త అవసరం అని చెప్పండి నాన్న అడ్మిషన్ ఇచ్చేటప్పుడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ప్రభు ప్రేమ, ప్రభు ప్రేమ. మట్టలు ఇచ్చాడు, తివాచీలు ఇచ్చాడు, కానీ దర్శనం ఎక్కడ చెదరలా. డబ్బు వచ్చినంత మాత్రాన దర్శనం చెదరకూడదు. 1,00,000 మంది వచ్చేసారనుకో, నీ ఎంట పడుతున్నారనుకో, నువ్వు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వచ్చేస్తున్నారనుకో, వచ్చేస్తారు కొన్నిసార్లు ప్రజలు ప్రభు కార్యాన్ని బట్టి. వాళ్ళను చూసి మనం వర్తమానం మారిపోకూడదు, వాళ్ళను చూసి మన దర్శనం మారిపోకూడదు. ప్రభువు మనల్ని ఎందుకు పిలిచాడో, ఆన్ వాట్ రీజన్ యు ఎంటర్డ్ ఇంటు ద కోర్ట్స్. యెరూషలేములోనికి ఎందుకు వచ్చావు? వ్యాపారపుటిల్లుగా మలచబడిన దేవాలయమును ప్రార్థనా మందిరముగా తీర్చిదిద్దడానికి. నేను అనుకుంటున్నాను ఇందులో వర్తమానంలో నుండి ఆ స్వస్థపరచబడిన వారందరూ మోకరించి ఉంటారు. ఆడు జబ్బు తగ్గితే స్తోత్రాలు చెప్పడా? చెప్పండి. యేసయ్యా అని కేకలు పెడుతున్నారేమో. ఎవరు? గుడ్డోళ్ళు. కరెక్ట్ చెప్పావు. ఎవరు? కళ్ళు పోయినోడు కళ్ళు వస్తే కేకలేడా? కాళ్ళు లేనోడు కాళ్ళు వస్తే గంతులేడా? ఒక పెద్ద సభ అయి ఉంటుంది అక్కడ. స్తోత్రం కలుగునుగా. ఏ ఆదివారం చెప్పండి, చెప్పండి చెప్పండి. ఏ ఆదివారం? మట్టల ఆదివారం, మహిమాయుక్తమైన ఆదివారం, ప్రభు నిన్ను ఆశీర్వదించే ఆదివారం, ప్రభు నిన్ను పైకెత్తే ఆదివారం, నిన్ను కనబడేటట్లుగా చేసే ఆదివారం, నీ మనస్సు నీ మాట వినబడేటట్లుగా చేసే ఆదివారం. నీకు అవకాశాలు తెచ్చినా వారాలు ప్రభు ఎన్నో ఇస్తాడు.